నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డు మంజూరు కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో బీజేపీ శ్రేణులు ప్రధాని మోడీ, ఎంపీ ధర్మపురి అరవింద్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు గాజు భాస్కర్ మాట్లాడుతూ బీజేపీ ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటుందని, ఎన్నికల హామీల్లో భాగంగానే నేడు కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డు మంజూరు చేసిందని అన్నారు. పసుపు బోర్డు మంజూరు కావడంతో పసుపు రైతులు ఆర్థికంగా బలోపేతం కానున్నారని తెలిపారు. పసుపు బోర్డు మంజూరు చేసిన మోడీకి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల, పట్టణ నాయకులు పాల్గొన్నారు. 4 శతాబ్దాల పసుపు రైతుల కలను సాకారం చేసిన మన ప్రీతమ నాయకులు నరేంద్ర మోడీ గారికి, అలాగే నిజామాబాద్ ఎంపీ అరవిందన గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మా ధర్మపురి పట్టణ శాఖ నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో హామీ ఈరోజు నెరవేర్చినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఈ పసుపు బోర్డు చేయడం వల్ల పసుపు రైతులు ఆర్థికంగా బలోపేతం అవుతాయి. కాబట్టి నరేంద్ర మోడీ గారికి మరోసారిగా నరేంద్ర మోడీ గారికి, అరవిందన గారికి మనస్ఫూర్తిగా ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాం. గత ప్రభుత్వం వలె ఓన్లీ ఓట్ల బ్యాంకు కోసం కాకుండా 70 ఏళ్ల పరిపాలించింది కాంగ్రెస్. ఇప్పటి వరకు ఏ పసుపు బోర్డు రాలేదు. కానీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ పసుపు బోర్డు వచ్చింది. ముంగట పితికెడు గడ్డి పెట్టి లీటర్ పాలు పిండే రకం కాదు భారతీయ జనతా పార్టీ. ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా ప్రయత్నిస్తూనే ఉంటుంది. నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని అగ్రగామిగా, ప్రపంచంలోనే అగ్రగామిగా ముందుకు తీసుకుపోతున్నాడు. దానికి కాను మన ఇంటి నుంచే నరేంద్ర మోడీ గారికి మద్దతు తెలపాలి. మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన ఊరిని, మన వాడను, మనల్ని కాపాడుకునేందుకు ఓటు ద్వారా మన నరేంద్ర మోడీ గారికి మద్దతుగా నిలుస్తామని ఈ విషయంగా కోరుకుంటున్నాను. భారత్ మాతాకి జై.